జగన్ గారి నాయకత్వం జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు बाबा साहेब अंबेडकर अंबेडकर BR अंबेडकर डॉक्टर BR अंबेडकर डॉक्टर BR अंबेडकर వారి చేతుల మీదుగా పెన్నులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాధాకృష్ణ చండి గారు ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అభినందిస్తానికి కానీ వచ్చేటప్పుడు బుక్కెలు కానీ దండలు కానీ పుస్తకాలు పెన్నులు తీసుకురండి. అవి నిరుపేదలు చదువుకునే స్కూల్ కూడా నా చేతుల మీద పంచిపెడతాను. అది మీకే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్న ఉద్దేశంతో చాలా మంది ఇంకా తీసుకురావాల్సిన వారు ఉన్నారు. ముందుగా ఈ స్థానిక 13వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీ స్కూల్లోనే ప్రారంభిస్తాం శుభసూచకం. మరి దానికి మన ఎమ్మెల్యే గారిని అభినందించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తుంది. ఈ రోజున వైఎస్ఆర్ కాలనీలో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో పిల్లలకి ఉచితంగా పుస్తకాలు పంచిపెడదామని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఉచితంగా ఈ పుస్తకాలు అనేది నాయి కాదు. ఏదైతే నా దగ్గరికి ప్రజానీకం అంతా కూడా నేను విజయం సాధించిన తర్వాత బొకేలును దండలు తీసుకొస్తున్నారో అవి మొదటి రోజున నేను రెండో రోజు చూశాను. అవన్నీ కూడా నిరుపయోగంగా తెల్లారు మున్సిపాలిటీ ట్యాక్టర్లో వేసుకెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఒక వాయిస్ ఇచ్చా. ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి తోచినంత ఏదోటి 2వ 3వ పుస్తకాలు తీసుకురండి. అవి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది మీరు అందించినట్టుగానే నేను చెప్తానన్నా. ఈ పుస్తకాలు అందించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు నా చేతుల మీదుగా అందిస్తున్నారు. వాళ్ళ డబ్బులు నిరుపయోగం అవ్వకోకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని ప్రతి రూపాయి మేము అనుకున్నామో తప్పనిసరిగా విధ్వంసం అనేది మా పార్టీకి చేత కాదు. ప్రతి ఒక్క రూపాయికి కూడా ప్రజలు నా కోసం ఖర్చు పెట్టద్దు, అది పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని సదుద్దేశంతో చేశాను. ఈ ఉద్దేశంతో ఎవరైతే ఈ పుస్తకాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఏదైతే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి పి జయలక్ష్మి గారు, శ్రీమతి నీలోఫర్ గారి చేతుల మీదుగా, అలాగే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా వీళ్ళకి ఇచ్చి రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు నా నోటీసు తీసుకొస్తే నా దగ్గరికి ఎవరైనా వేరే కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అనేది ఇప్పుడు ప్రారంభోత్సవం కాబట్టి స్కూల్ అన్ని ఇప్పుడు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మళ్ళీ పుస్తకాలతో పని ఉండదు. తర్వాత వాళ్ళకి కానీ రేపొద్దున ఏ రూపాయి అయినా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ముందు ముందు కూడా ఇటువంటి కార్యాచరణే ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరు తీసుకురానవసరం లేదు. ఎవరైనా తీసుకొచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తే అవి ఎవరికైతే పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది. నన్ను అభినందిస్తానికి వచ్చినప్పుడు కనీసం ఒక్క సెకండ్ ఇచ్చినా కూడా సరిపోతుంది. నాకేమి ఇవ్వలేదు అనేది నేనేం అనుకోను. అభినందన అనేది మనసులో ఉండాలి, కానీ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ రూపాయి వెచ్చించద్దని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. మీ పట్ల గౌరవంగా ఉంటుంది, బాధ్యతగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా మీ పట్ల ఎవరైతే గౌరవం బాధ్యతగా, ఎందుకంటే తెలుసో తెలియకో ఒక్కసారి ఉన్నందుకు ఉద్యోగస్తులంతా కూడా వేశారు. 2019-24 అనేది చాలా చీకటి రోజులు. అటువంటి రోజులు మనకి ఎప్పుడు కూడా మన జీవితంలో మళ్ళీ రాకూడదు.
తప్పనిసరిగా మన భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది భరోసా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ భరోసాతోనే మనం ఎదరికెళ్ళాలి. ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ సమస్య ఉన్నా సరే మీరు నా దాకా రానవసరం, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి. లేదు మీకు ఇబ్బందికరమైన పరిస్థితి మెసేజ్ పెట్టండి. ఏదన్నా సరే నేను స్పందిస్తా, తప్పనిసరిగా నేను వస్తాను. అందరికీ ఆదివారం సెలవు అవ్వచ్చు, నాకు ఆదివారం కూడా సెలవు. వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి స్కూల్కి కుర్చీలు కూర్చోవడానికి కూడా లేవని మరి హెడ్ మాస్టర్ గారు అడిగారు. 15 కుర్చీలు ఏదైతే మన వంగలపూడి ప్రసాద్ నా చేతుల మీదుగా ఇవ్వడానికి వాళ్ళకి ప్రయత్నం చేశారు. ఏదైతే మన నా వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఖర్చు పడిపోతుంది. ఏదన్నా సరే ఇటువంటి చేయూతను ఇవ్వాలని నేను కోరుకున్నాను. వాళ్ళు సంపాదించే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలనేది నా తాపత్రయం. తప్పనిసరిగా ఈ స్కూల్కి సంబంధించి ఆ నీటిని కూడా చెప్తున్నారు. డెఫినెట్ గా మున్సిపాలిటీతో ఈ నీళ్లు ఇక్కడ నిల్వ ఉండగా పిల్లలు ఆడుకునేటట్టుగా స్థలాన్ని తయారు చేసే విధంగా చేసి పెడతానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గొప్పదానం విద్యాదానం. మరి విద్యాదానానికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చాలా బాగా బయట కరీంనగర్ గారు నిర్వహిస్తున్నారు. మందుల సంచారవేత్త గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.